వెల్కమ్ టు లక్ష్మీ తారక్ వ్లాగ్స్. ఈరోజు మురుకులు చాలా ఈజీగా చాలా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మురుకులు ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. నేను 1 kg రైస్ తీసుకుంటున్నాను. మురుకులు ప్రిపేర్ చేయడానికి రైస్ని ముందుగా నానబెట్టాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు రైస్ తీసుకొని వాటర్తో 3 or 4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ పైన ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఇవి ఎండలో పెట్టకూడదు. నార్మల్ ఎయిర్తోనే బాగా డ్రైగా పొడిగా అయ్యేంత వరకు ఆరనివ్వాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మినప్పప్పు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 400 grams మినప్పప్పు తీసుకొని ఫ్రై చేస్తున్నాను. 1 kg రైస్ తీసుకుంటే మినప్పప్పు 400 grams తీసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసి తీసుకుంటే మురుకులు టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మినప్పప్పు మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మినప్పప్పు మంచిగా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ముందుగా వాష్ చేసి ఆరబెట్టిన రైస్లో ఈ ఫ్రై చేసుకున్న మినప్పప్పు వేసి రెండు కలిపి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి పట్టించే మిల్లు ఉంటుంది కదా, అందులో పిండిని చాలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేయించాలి. నార్మల్గా మిక్సీలో గ్రైండ్ చేస్తే అంత పర్ఫెక్ట్గా రాదు. పిండి ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి జల్లెడ పట్టుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇందులో 1 teaspoon కారం వేసుకోవాలి. వాము 2 tablespoons తీసుకోవాలి. ఇది మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి పౌడర్ లాగా చేసుకున్న తర్వాత పిండిలోకి వేసుకోవాలి. వాముని డైరెక్ట్గా పిండిలో వేసి కలపకూడదు. ఇది మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా రోట్లో అయినా దంచి పొడిలాగా చేసుకోవచ్చు. ఈ విధంగా వాము పొడి చేసి పిండిలో కలపడం వలన ఫ్లేవర్ బాగుంటుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి పిండిలోకి కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. డాల్డా వేస్తున్నాను. ఇది 100 ml తీసుకున్నాను. డాల్డా వద్దు అనుకుంటే దీని బదులు బటర్ యూజ్ చేయొచ్చు. బటర్ తీసుకున్న సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. అలానే 2 spoons నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఆప్షనల్ అండి, కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇవి పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి. 1.5 tablespoon సాల్ట్ తీసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. సాల్ట్ని ఈ విధంగా వాటర్లో కలిపి ఆ వాటర్ని పిండిలో వేసి కలపడం వలన సాల్ట్ పిండిలో బాగా కలుస్తుంది. పిండి మొత్తం కలిపేసిన తర్వాత పిండి కొంచెం టేస్ట్ చేసి సాల్ట్ సరిపోదు అనుకుంటే సాల్ట్ ఈ విధంగా వాటర్లో కలిపి పిండిలో వేసి కలుపుకోవచ్చు. వాటర్ మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుతూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు, స్మూత్గా ఉండేలాగా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉంటే మురుకులు కూడా గట్టిగా వస్తాయి, కాబట్టి మీడియంగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మురుకులు ఒత్తుకునే గిద్దలు తీసుకొని అందులో సరిపడా పిండి పెట్టుకోవాలి. ఇలా చిల్లుల గరిటె పైన మురుకులు ఒత్తుకోవాలి, లేదా ఆయిల్ పేపర్ పైన కానీ బటర్ పేపర్ పైన కానీ మురుకులు ఒత్తుకోవచ్చు. మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా గరిటె పైన మురుకులు ఒత్తుకుంటే ఇవి ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ చేతి మీద పడకుండా ఉంటుంది. ఇలా ఒక్కొక్కటిగా వేసి ఆయిల్కి సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో డైరెక్ట్గా మురుకులు ఒత్తుకోవచ్చు, కానీ అది అంత సేఫ్ కాదు. ఈ విధంగా గరిటతో వేసుకోవడమే మంచిది. ఇవి ఆయిల్లో వేసిన వెంటనే తిప్పకూడదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మొత్తం పిండిని మురుకులు ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా మురుకులు రెడీ అయిపోయాయి. ఇవి ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టామంటే 1 or 2 వీక్స్కి సరిపడా స్నాక్స్ ఇంట్లో రెడీగా ఉన్నట్టే. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగా యూజ్ అవుతాయి. తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అలానే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో లక్ష్మీ తారక్ వ్లాగ్స్ అని సెర్చ్ చేసి ఫాలో అవ్వచ్చు. లేదా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.